హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఇంతకుముందు వీడియోలో వాయిస్ ఓవర్ అనేది మిస్ అయిపోయింది. అది ఒకటేసారి చాలామంది ఓపెన్ చేయడం వల్ల వాయిస్ అనే వీడియో అనేది స్ట్రక్ అయిపోయింది. దానివల్ల వీడియో అనేది కరప్ట్స్ అయిపోయింది. దానికోసం నేను మరొక వీడియో అయితే నేను చేస్తున్నాను. అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ దసరా లోపు ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే విషయంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసింది. కొన్ని అయితే అలాగే పెండింగ్లో పెట్టింది. కొన్ని ప్లేసెస్లో వర్క్ అనేది కంప్లీట్ అయింది. అలాగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా కంప్లీట్ అయినా కూడా డబుల్ బెడ్రూమ్ పంపిణీ అనేది జరగలేదు. అలాంటి ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి సమాచారం అయితే ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే తెప్పించుకున్నారో. ఎవరైతే భవన నిర్మాణ శాఖ మంత్రివర్యులు ఉన్నారో దీనికి సంబంధించి పూర్తి నివేదిక తీసుకొని కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. వీలైనంత వరకు ఎక్కడైతే లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందో అలాగే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయో వీటన్నిటిని త్వరలోనే లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే కలెక్టర్లను అయితే ఆదేశించడం అయితే జరిగింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పట్టాలు పంపిణీ చేసి అలాగే కీస్ ఇచ్చి ఇంతవరకు గృహప్రవేశాలు చేసుకొని డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, అక్కడ మౌలిక సదుపాయాలు ఏంటి, ఇంకా ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అక్కడ లబ్ధిదారులు ఉండడానికి అని చెప్పేసి పూర్తి స్థాయి సమాచారం కూడా తెప్పించుకోవడం అయితే జరిగింది. వీలైనంత వరకు పనులు అనేది పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ అనేది లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈరోజు చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో వారందరికీ ఈరోజైతే కీలక ఆదేశాలు అయితే అందించారు. వీలైనంత త్వరగా ఈ ఎంపిక ప్రక్రియ అలాగే పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ అయినాయి. అలాగే చూసుకున్నైతే కొల్లూరు టు అలాగే నిజాంపేట్ అలాగే బాచుపల్లి అలాగే మిగతా ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా త్వరలోనే గృహప్రవేశాలు అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎట్లా అంటే వర్క్ అనేది నడుస్తుంది, వీలైనంత వరకు వర్క్ అనేది నడుస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాతనే గృహప్రవేశాలకు అయితే అలౌ చేస్తూ అంటున్నారు. మురహరిపల్లిలో చూసుకున్నట్లయితే సబ్స్టేషన్ వర్క్, మిగతా ట్రాన్స్ఫార్మర్ వర్క్ అలాగే ఏవైతే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయో ఈ రిపేర్ వర్క్ అనేది కంటిన్యూగా నడుస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి ఏవైతే ట్రాన్స్ఫార్మర్స్ ఏది మన మీటర్లకు సంబంధించి బాక్సెస్ ఉన్నాయో బాక్సెస్ కూడా చాలా బ్లాక్లోకి అయితే వచ్చేసాయి. అలాగే కొల్లూరులో కూడా చాలా బ్లాక్ల వరకు అయితే కాల్స్ అయితే వస్తాయని చెప్పి అధికారులు అయితే చెప్పారు. వర్క్ కంప్లీట్ ఏదైతే అయిందో వర్క్కి సంబంధించి ఎక్కడైతే కంప్లీట్ అయినా బ్లాక్ల వరకు అయితే కాల్ చేసి పిలిపించి డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే రాంపల్లిలో అయితే ఈ లిఫ్ట్ వర్క్ అనేది త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇలా ఎక్కడ చూసుకున్నా మొత్తానికైతే వర్క్ అనేది పూర్తి స్థాయిలో కల్పించి లబ్ధిదారులకైతే అందజేయాలని చెప్పేసి ఈరోజు అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ జిల్లాల వారీగా అలాగే మండలాల వారీగా ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో వాటికైతే ఈ దసరా లోపు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించారు. దీని గురించి మరింత సమాచారం ఏదైనా అప్డేట్ వస్తే మా ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు చూస్తుండండి మా ఛానల్. థ్యాంక్ యూ.